హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు పన్నీర్ సలాడ్ చేద్దాము. పన్నీర్ సలాడ్ చేసే ముందు పన్నీర్ని నేనే రెడీ చేస్తున్నాను. తక్కువ పాలతోనే తొందరగా రెడీ అయిపోతుంది. ఈజీగా తక్కువగా మనకి సాలు అనుకున్నప్పుడు పన్నీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు. కొన్ని పాలు వేసి ఫస్ట్ కొంచెం వేడేయాలకు, తర్వాత నిమ్మపండు దాంట్లో కొంచెము వాటర్ అనేది వేయాలి. వాటరు నిమ్మపండు వేస్తే ఆ పులుపు అనేది పన్నీర్కి అనేది రాకన్నా బాగుంటుంది. వాటరు నిమ్మపండు రసం రెండు వేస్తే గన పులుపు రాదు పన్నీర్ అనేది. ఇప్పుడు ఇలా కలబెడతా అంటే పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. తక్కువ పాలతోనే చేస్తున్నాను. కొన్ని మనకు అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇంట్లో పాలు ఉంటే ఇలా రెడీ చేసుకునేయచ్చు. ఈరోజు ఈవినింగ్కి మాత్రమే నేను స్నాక్స్ లాగా తినేదానికి వర్షాలు వస్తూ ఉంటే ఇంకా బయటకు వెళ్ళి తీసుకొని వచ్చేది ఎందుకొని రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి వైట్ క్లాత్ మన దగ్గర ఉంటే ఆ క్లాత్లోకి ఇలా వేసుకునేయాలి. తర్వాత కొంచెం మంచినీళ్ళు అనేది దీని మీద వేసుకోవాలి. పన్నీర్ పైన వేసుకొని తర్వాత మనము అది దానిపైన వెయిట్గా మనకి యావ షేప్ కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకొని ఫస్ట్ వెయిట్గా ఒక ఏమన్నా బండ కానీ లేదంటే వెయిట్ పాత్ర ఒకటి పెట్టుకుంటే మనకు ఆ షేప్లో అనేది రెడీ అయిపోతుంది. నేను ఈరోజే ఇప్పుడు రెడీ దానికి స్నాక్స్ లాగా తినేస్తాను కాబట్టి నేను అలాగే ఉంచేస్తాను. చాలా చేసినప్పుడు మనము రెడీ చేసి పెట్టుకుంటే మనము షేప్ లాగా వచ్చేలాగా మనము రెడీ చేసి వెయిట్ దాని మీద పెడితే ಯಾವ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని వేయాలి. ఒక కాల్ అవర్ ఇది చిన్న కొంచెమే కాబట్టి కాల్ అవరు 10 నిమిషాలు చాలు. ఎక్కువ ఉన్నప్పుడు ఒక ½ అన్ అవర్ వెయిట్ అనేది పెడితే దాంట్లో ఒక డ్రాప్స్ కూడా వాటర్ అనేది ఏమీ లేకుండా అన్నీను వెళ్ళిపోతాయి. ఇప్పుడు తీసేసి ఇప్పుడు పన్నీర్ చూసేద్దాం. చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేద్దాం. బాగా వచ్చింది స్మూత్ లాగా. చూడండి ಯಾವ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫస్ట్ మనము ప్రిపేర్ చేసుకొని దాని మీద వెయిట్ అనేది పెట్టాలి. నేను ఇప్పుడే చేసేస్తాను కాబట్టి నేను అలా ఏమీ చేయలేదు. ఎలా ఒక ఉన్ని అనేసి ఇలా రెడీ చేసుకునేసి ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీను ఐటము చూద్దాం. స్నాక్స్కి ఇప్పుడు ఏం రెడీ చేసుకోవాలో పన్నీరు సలాడ్ ఇవి రెడీ ఇలా పెట్టుకొని సపరేట్గా పెట్టుకొని ఇప్పుడు అవన్నీ కట్ చేసుకొని ఇప్పుడు దానికి ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి పన్నీరు, ఉల్లిపాయలు, పాప్కార్ను, తర్వాత వచ్చేసి క్యాప్సికము. ఇప్పుడు ఆయిల్ వేసేసి దాంట్లో దోరగా ఇది పన్నీర్ అనేది ఫ్రై చేసుకునేద్దాం. ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకొని తర్వాత అన్నీ లైట్గా ఫ్రై అయితే చాలు మనకి. స్టార్ట్ చేద్దాము. దాంట్లోనే అన్నీ వేసుకునేయాలి. ఉల్లిపాయలు మొత్తం అన్నీను దాంట్లోనే కొంచెము లైట్గా అంటే చాలు, జాస్తి లేకన్నా. ఇది వెయిట్ కమ్మీ కావాలి అవన్న వాళ్ళకంతా ఇలా తింటే భోజనం చేసే ముందేనే తినేస్తే భోజనం కూడా ఆకలి అయ్యలేదు, అంత బాగుంటుంది. స్వీట్ కార్న్ ఇది. తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని తర్వాత మనం ఇది వేసుకున్నాం కదా, అది ఫ్రై చేసుకున్నాం ఫస్ట్, అది వేసేసేది. ఆరోగ్యానికి మంచిది, పిల్లలకి కూడాను బాగుంటుంది. ఇది వచ్చేసి పెప్పరు, జీలకర్ర పొడి రెండును హాఫ్ స్పూను. మనము ఎంత రెడీ చేస్తామో దాన్ని తగినంత మనం వేసుకొని రెడీ చేసుకుంటే బాగుంటుంది. సూపర్గా ఉండింది. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ టైం నేను ఇలా రెడీ చేసింది, సూపర్గా ఉందని చెప్తున్నారు. వీడియో